ఓ ప్రశ్న ఒక వ్యక్తి వేస్తే దానికి జవాబు ఎలా చెప్పాలి? ప్రశ్నను ముందు వినాలి. ఆ ప్రశ్న ద్వారా ఎదుటి వ్యక్తి మనకి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో ముందు గుర్తించాలి. చాలా చోట్ల సంభాషణ జరిగేటప్పుడు ఈ వ్యక్తి మాట్లాడడం ఆపేసిన తర్వాత తనేం మాట్లాడాలని ఆలోచిస్తూ ఉంటారు. అంటే దాదాపుగా అవతల వ్యక్తి ఏం చెప్తారో వినరు, తర్వాత ఏం చెప్పాలి అని ఆలోచనలు ఉంటారు. అక్కడొక మాట ఇక్కడొక మాట వింటారు. ఆ చెప్పేది తనకి నచ్చదుగానైతే లోపలికి తీసుకెళ్లే సమస్య లేదు. ఏం చేయాలో చెప్పాలో ఫ్రేమ్ చేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు తన టర్న్ కోసం, తన అవకాశం కోసం. ముందు ఆ ప్రశ్న అర్థమైందో లేదో చూసుకోవాలి. ఒకవేళ అర్థమైంది అనుకుంటే తిరిగి ఆ ప్రశ్నని రిపీట్ చేసి మీరు వేసిన ప్రశ్న ఇదేనా అని అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలి. అర్థమైంది అనుకుని నిజంగా అర్థం కాదు, అర్థమైంది అనుకుని తను ఏది అర్థమైంది అనుకుంటారో ఆ జవాబు చెప్తూ ఉంటే ఎదుటి వ్యక్తి చేసిన ప్రశ్నకి జవాబు చెప్పినట్టు కాదు అది. అందుకని మామూలు విషయాలైనా, సీరియస్ విషయాలైనా, సబ్జెక్టుకు సంబంధించినవైనా అది అర్థమైందో లేదో చెక్ చేసుకోవాలి. అర్థమైంది అనుకుని జవాబు చెప్పడం కాదు, అర్థం చేసుకునే జవాబు చెప్పాలి. సమాధానం ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలా, అంతా ఇవ్వాలా. మీ పేరేంటని ప్రశ్న అడిగితే పేరు మాత్రమే చెప్పాలి. మన ఊరు, మన ప్రాంతము, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎప్పుడు వచ్చాము అని చెప్పక్కర్లా. ఊరి నుంచి వస్తున్నావా అని అడిగితే అవును ఊరి నుంచి వస్తున్నా అంతే చెప్పాలి. ఏ ఊరి నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఊరి నుంచి వస్తున్నావు అని అడిగితే అప్పుడు మాత్రం ఊరు చెప్పాలి. అడగని దానికి మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత అడిగితే అంతే చెప్పాలి. ఈ పద్ధతిని కోర్టులో చాలా గట్టిగా పాటిస్తారు. అపోజిషన్ లాయరు, క్రాస్ ఎగ్జామినింగ్ చేసే ఓ లాయరు యువతల కక్షిదారుడు ఒక మాట ఎక్కువ చెప్పి నోరుకోడు. అడిగిన దానికి చెప్పు అంటుంటాడు. ఒక్కోసారి అది విచిత్రం కూడా ఉంటుంది. నీవు నీ భార్యను కొట్టడం ఆపేసావా అని అడుగుతాడు లాయరు. ఆపేశాను అంటే ఇదివరకు కొడుతున్నట్టు లెక్క, ఆపలేదంటే ఇప్పుడు కొడుతున్నట్టు లెక్క. ఏ జవాబు చెప్పినా ఎస్ఆర్ నోలో ఏది చెప్పినా మనం ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సందర్భాలు మినహాయిస్తే రోజువారీ సంభాషణలో ప్రశ్నకి ఎంత అవసరమో అంతే చెప్పాలి, ఎంత అవసరమో అంతా చెప్పాలి. రెంటికి తేడా ఉంది. అంతే చెప్పాలంటే అంతకు మించిన చెప్పకూడదు, అంతకు తగ్గించి కూడా చెప్పకూడదు. అంతే చెప్పాలంటే మించి చెప్పకూడదు, అంతా చెప్పాలంటే తగ్గించి చెప్పకూడదు అని అర్థం. ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న వదిలేసి మరేదో విషయం చెప్పకూడదు. అధిక ప్రసంగం అంటారు దాన్ని. ఒకవేళ జవాబు చెప్పడం మనకి ఇష్టం లేకపోతే ఊరుకోవచ్చు, మౌనం. లేదా జవాబు రాలేదు, నాకు జవాబు రాదని చెప్పచ్చు. అక్కడ మౌనాన్ని పాటిస్తే నీకు ఎందుకు జవాబు వచ్చో రాదో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిందని అడిగితే రానప్పుడు రాదని చెప్పటమే. ఒక కాలేజీలో లెక్చరరు పాఠం చెప్పడానికి వస్తే ఆయన ప్రిపేర్ అయ్యి వచ్చిన సబ్జెక్టు కాకుండా వెలుపల ప్రశ్న వేశాడు విద్యార్థి. చాలా సీనియర్ లెక్చరర్. ఆయన ఏది అడిగినా చెప్తాడని అభిప్రాయం పిల్లలకు ఉంది. ఆయన నేను దాని మీద ప్రిపేర్ కాలేదు, ప్రిపేర్ అయిన తర్వాత చెప్తా అన్నాడు. ఆశ్చర్యపోయినారు పిల్లలు. కానీ ఆయన చెప్పిన జవాబు చాలా కరెక్ట్ జవాబు. ప్రిపేర్ కాకుండా జవాబు చెప్పటం బాధ్యతారాహిత్యం అవుతుంది. తెలియనప్పుడు తెలియదని చెప్పటమే ఉత్తమమైన పద్ధతి. ఇదే రకంగా పిల్లలు తల్లిదండ్రులను ప్రశ్నలు వేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు జవాబు తెలిస్తే చెప్పచ్చు, జవాబు తెలియకపోతే తెలియదని చెప్పడం మంచిది. పిల్లలకు ఉండే ఇంప్రెషన్ ఏంటంటే తమ టీచర్లకు కానీ తమ అమ్మ నాన్నలకు కానీ ఈ భూమి మీద తెలియదంటూ ఏది ఉండదు అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే టీచర్ కానీ తల్లి కానీ తండ్రి కానీ ఈ ప్రశ్నకు నాకు జవాబు తెలియదు తెలుసుకొని చెప్తాను అనగానే పిల్లవాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది. అంటే నా తల్లి తండ్రి నా టీచర్కి కూడా అన్నీ తెలియాల్సిన అవసరం లేదు అని తెలియగానే పూర్తిగా వాళ్ళకి తెలుసుకునే అవకాశం లేని విషయాలైతే వాళ్ళంతటి వాళ్ళే సొంతంగా కష్టపడి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తిస్తారు. అది చాట్ జీపీటీలోకి వెళ్తావా, గూగుల్లోకి వెళ్తావా, పుస్తకాలు చదువుతావా,
మరి ఎవరినైనా అడిగి తెలుసుకుంటావా? పద్ధతి ఏదన్నా కానీ తనంతట తను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జీవితంలో ఎప్పుడైనా సరే పిల్లలు జవాబు మా అంతటా మేమే తెలుసుకోవాలి అనేది గుర్తించటం అనేది వాళ్ళ ఎదుగుదలకి ఒక సంకేతం లాంటిది.